ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబాగారి కృపతో బాబాగారి హారతుల కోసం కొన్ని విషయాలు తెలుసుకుందామా. బాబాకు ఎక్కువ రోజులు హారతి ఇచ్చిన బాబు సాహెబ్ జోగ్ జనవరి 20, 1912 రోజు నుంచి బాబాకు తొలి హారతి ఇచ్చారు. అయితే జోగ్ బాబా దగ్గరికి వచ్చి ఆధ్యాత్మిక సాధన చేయాలి, సన్యాసం తీసుకోవాలి అనుకుంటారు. బాబాను అనుమతి అడుగుతారు. కానీ బాబా అనుమతి ఇవ్వరు. సన్యాసించవలసిన పని లేదు, దానికి ఇంకా సమయం ఉంది అని చెప్తారు. ఎందుకంటే జోగ్ భార్య తనతోనే షిరిడీలో ఉంటుంది. జోగ్ భార్య చనిపోయిన తర్వాత సన్యాసిని తీసుకోవడానికి ఒప్పుకుంటారు బాబా. అయితే జోగ్ కన్నా ముందు తాత్యాసాహెబ్ నుల్కర్ బాబాకు తొలి హారతి ఇచ్చినవారు. నుల్కర్ న్యాయమూర్తిగా పనిచేసి తన చివరి శ్వాస వరకు బాబా సేవలోనే గడపాలని షిరిడీలోనే స్థిర నివాసం చేసుకొని షిరిడీలోనే ఉంటారు. 1910లో బాబాకు చావిడిలో హారతులు ప్రారంభం అవుతాయి. దాదాపు 6 నెలల వరకు తాత్యాసాహెబ్ నుల్కర్ హారతి ఇచ్చారు. అయితే మనందరం బాబాకు ఎంతో ప్రేమగా హారతులు ఇస్తున్నాం కదా. చాలామంది సాయి భక్తులు రోజు 4 హారతులు చేసేవారు ఉంటారు. కనీసం ఒక హారతికి రోజు గుడికి వెళ్ళే సాయి భక్తులు ఎంతోమంది ఉన్నారు ఈ రోజుల్లో. అయితే ఆ హారతులు ఎవరు రాశారు అని తెలుసుకుందాం. అయితే నుల్కర్ మరణించిన తర్వాత బాబాకు హారతి ఇచ్చిన రెండో వ్యక్తి మేఘశ్యాముడు. ఒక మకర సంక్రాంతి రోజు గంగాజలంతో అభిషేకం చేసినవాడు. మేఘశ్యాముడు మసీదులో బాబా ప్రసన్నంగా ఉన్నప్పుడు ఒంటి కాలుతోటి ఒక కాలుపైన నిలబడి 20-30 నిమిషాల పాటు ఒక చేత్తో గంట వాయిస్తూ మరొక చేత్తో హారతి పళ్ళం పట్టుకొని మేఘశ్యాముడు బాబాకు హారతి ఇస్తూ ఉంటే ఆ తన్మయత్వాన్ని చూసి బాబా రూపం ఎంతో కాంతితో ఎన్నో రకాలుగా మెరిసిపోయేదట. మనందరం ఎవరైనా అలా చేయగలమా? అది చూసి ఆ రోజుల్లో భక్తులందరూ ఆశ్చర్యపోయేవారట. మేఘశ్యాముడు 1912 జనవరి 19వ తేదీన మరణిస్తే బాబా 2 చేతులు పెట్టి నా మేఘుడు వెళ్ళిపోయాడు అని మామూలు మనిషి వల్లే ఏడ్చారు. ఇది మన సచ్చరిత్రలో చదువుకున్నాం కదా. ఆ తర్వాత 1912 జనవరి 20వ తేదీ నుంచి బాబాకు హారతులు ఇచ్చిన గొప్ప వ్యక్తి బాబు సాహెబ్ జోగ్. అయితే 1912 జనవరి 20 నుంచి 1918 అక్టోబర్ 15 వరకు బాబా శరీరంతో ఉన్న అన్ని రోజులు 6 సంవత్సరాలు జోగ్ హారతులు ఇచ్చారు. ఎంతో అదృష్టవంతులు కదా జోగ్. బాబాగారు హారతులు ఎవరు రాశారు? వారికి రాయాలని ఎలా అనిపించింది? బాబాగారు హారతులు ఎన్ని చెప్పగలరా? మొత్తం 4 హారతి పాటల్లో కలిసి 30 హారతి పాటలు ఉంటాయి. అంటే ఏ హారతి పాట తర్వాత ఏ హారతి పాట ఉండాలి అనేది కూడా బాబాగారి కృపే. అయితే 30 హారతి పాటలు ఎవరు రాశారు? 30 హారతుల్లో కూడా 16 పాటలు మాత్రమే బాబాగారి పైన రాసినవి. మిగిలిన 14 పాటలు ఎక్కడివంటే మరాఠీ సాంప్రదాయంలో ఉన్న హారతి పాటలు బాబాగారి హారతుల్లోకి చేర్చడం జరిగింది. అది ముఖ్యంగా జానాబాయి, తుకారాం, నామ్దేవ్, రామజనార్దన స్వామి లాంటి వారు మీద రాసిన పాటలవి. అవన్నీ భగవంతుడి మీద రాసిన పాటలు బాబాగారి హారతుల్లోకి చేర్చడం జరిగింది. బాబాగారి కోసమే 16 పాటలు రాయడం జరిగింది. ఈ 16 పాటల్లో 9 పాటలు రాసింది శ్రీ జోగేశ్వర్ భీష్మ. ఎవరికీ ఇంత అద్భుతమైన అవకాశం రాలేదు. ఎవరి జోగేశ్వర్ భీష్మ? ఎక్కడి నుంచి వచ్చారు? ఈయన మొదట శ్రీరామనవమికి ఉత్సవానికి షిరిడీకి వస్తారు కీర్తన చేయడానికి. ఈ విషయం సచ్చరిత్రలో కూడా ఉంటుంది. ఈయన ఎంత గొప్ప వ్యక్తి అంటే నాగ్పూర్ సమీపంలో వ్యవసాయం చేస్తూ ఉంటారు. మామూలు వ్యక్తి. భార్య చనిపోతుంది. లౌకికమైన విషయాల మీద విరక్తి కలిగి ఎవరూ ఉండరు. కపర్దే, బాబుసాహెబ్ బూటి మొదలైన వారితో పరిచయంతో చాలా సందర్భాల్లో దాదాసాహెబ్ కపర్దే చెప్తారు భీష్మకు, మీరు షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించాలి అని చెప్తారు. కానీ భీష్మ వెళ్ళరు. ఒకరోజు భీష్మ కలలో కలిపురుషుల్లాగా ఒక వ్యక్తి నల్లటి దుస్తులు ధరించి వస్తారు. ఇంకొక వ్యక్తి తెల్లని దుస్తులు ధరించి సచ్చిదానంద సచ్చిదానంద అంటూ అరుస్తూ ఉంటారు. అయితే ఒకసారి కపర్దే గారితో కలిసి అమరావతి నుంచి షిరిడీకి వస్తారు భీష్మను చూస్తూనే సాయిబాబా సచ్చిదానంద సచ్చిదానంద అని చెప్తూ ఉంటారు. అప్పుడు భీష్మకు అర్థమవుతుంది, నాకు కలలో కనిపించి నన్ను రమ్మన్నది బాబాయే అని. ఎంతో సంతోషపడతారు.
ఆ సచ్చిదానంద స్వరూపాన్ని చూసి భీష్మ గారి మనసు తేలికపడుతుంది. భీష్మ తన బసకు వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం దర్శనానికి వస్తారు. అప్పుడు బాబా మసీదులో ఉన్నవారు అందరు భక్తుల దగ్గర నుంచి దక్షిణ అడుగుతూ ఉంటారు. భీష్మని చూసి ఇలా అంటారు బాబా, మిత్రమా, నీ దగ్గర ఉన్న మిఠాయిలు నువ్వే తింటావా? నాకొక 5 లడ్డూలు కావాలి అని అడుగుతారు. కానీ బాబా ఏంటి అడిగారా అని ఆలోచిస్తూ ఉండిపోతారు భీష్మ. బసకు వెళ్ళిన తర్వాత కపర్దే గారితో ఈ విషయం చెప్తారు. బాబా నాకు 5 లడ్డులు ఇమ్మని అడిగారు. ఏం అడిగారో నాకు ఆ సమయంలో నా దగ్గర మిఠాయిలు ఏమీ లేవు. బాబా మరి ఎందుకు అలా దేని ఉద్దేశంతో అలా అడిగారు అని అడుగుతారు భీష్మ గారు కపర్దేకు. అప్పుడు కపర్దే ఇలా అంటారు, మిత్రమా, బాబా నీలో ఉన్న పాండిత్యాన్ని అడుగుతున్నారు. మీకు చాలా పాండిత్యం ఉంది కదా, మీరు అనేక కీర్తనలు, గీతాలు, పద్యాలను మరాఠీలో రాసినవారు. దీన్ని బట్టి బాబా 5 లడ్డూలు లాంటి పాటలు ఇవ్వమని అంటున్నారు. బాబా మీద హారతి పాటలు రాయండి అని అంటారు. అప్పటికే మాధవ్ అట్కర్ గారు హారతి సాయిబాబా రాసి ఉన్నారు. ఒక్కటే ఆ హారతి సాయిబాబా ఒకటే అప్పటికి బాబా గారి మీద హారతి పాట ఉండేది. అయితే సరే అని కపర్దే భీష్మతో ఇలా అన్నారు కదా అని హారతులు రాయడం మొదలు పెడతారు భీష్మ. 2 పాటలు రాస్తారు. ఆ తర్వాత ఇంకా మిగిలిన రాయడానికి పదాలు కుదరడం లేదు. సరే అని మళ్ళీ మసీదుకి వెళ్ళి బాబా దర్శనం చేసుకొని బాబా ఆశీస్సులు తీసుకొని వద్దామని మసీదుకి వెళ్తారు భీష్మ. భీష్మను చూడగానే బాబా తను పీలుస్తున్న చిలువను ఇచ్చి భీష్మను పీల్చమంటారు. పక్కనే ఉన్న కపర్దే వైపు చూస్తారు భీష్మ. పర్వాలేదులే కానీ అంటే ఆ చిలుం పిలుస్తారు భీష్మ. వెంటనే ఒక తెలియని తన్మయత్వంలోకి, ఆనందంలోకి వెళ్తారు. బసకు వెళ్ళి అప్పుడు మొదలుపెట్టి ఉదయానికల్లా 9 హారతి పాటలు బాబాగారి మీద రాసి బాబాగారి చరణాల చెంత ఉంచుతారు జోగేశ్వర్ భీష్మ. ఏ విధంగా ఎవరిని ఎలా పిలిపించుకుంటారో, ఏ విధంగా పనిని పూర్తి చేయించుకుంటారో అనేది నిజంగా మన భీష్మ గారిని అనుభవమే మనకి నిదర్శనం. బాబా తన పనిని తను ఎలా చేయించుకోవాలో భక్తుల చేత అంత చక్కగా చేయించుకునేవారు. భీష్మ గారు రాసిన హారతి పాట కాడా హారతిలోని 2వ పాట. కాగడ హారతి కరితో సాయినాథ దేవా. మరొక హారతి పాట కాగడ హారతిలోనే ఉంటుంది, మధ్యాహ్న హారతిలోని కూడా ఉంటుంది. గేవునియ పంచారతి కరు బాబాంచి ఆరతి కరు సాయించి ఆరతి కరు బాబాంచి ఆరతి. ఎంత చక్కటి అర్థం ఉన్న హారతి పాట అంటే మనందరం పంచహారతిని పట్టుకొని బాబాకు హారతినిద్దాం రండి. రండి సాయి బంధువులారా, ఆ రాముడు మాధవుడు శ్రీ సాయినాథుడే, హారతి చేద్దాం రండి అనే అర్థం మరొక పాటలో ఉంటుంది. నిజంగా హారతులన్నీ మన అర్థం తెలుసుకొని చదివితే ఎంతో బాగుంటుందండి. బాబా గారి కృప వల్ల నేను హారతి పాటలకు పాడుతూ మీకు అర్థం కూడా పెడతాను షార్ట్స్ వీడియోలో. కాగడ హారతిలో 3వ హారతి పాట ఎంత చక్కగా ఉంటుందంటే బాబా గారి నిద్రలేపే పాట. ఊట ఊట శ్రీ సాయినాథ గురు చరణ కమల త్యావా ఆది వ్యాధి భవతాపవారుని తారా జడ జీవా. ఇంకొక పాట. ప్రభాత సమయీన బాసుభ ప్రభా ప్రభా పాకలి స్మరే గురు సదా అసా సమయ త్యాచలే నా కలి. ఇంకొక పాట. ప్రేమేయ అష్టకాశి. ఇంకొకటి. శ్రీ సద్గురు బాబా సాయి హో శ్రీ సద్గురు బాబా సాయి తుజవాశ్రునయాశ్రయ నాహి భూతలి. కాగడ హారతిలో 6 పాటలు భీష్మ గారు రాసినవి. మధ్యాహ్న హారతిలో జయదేవ దత్త అవధూత. ఆ తర్వాత షేజ్ హారతిలో రాత్రి హారతి పాటలో జై జై సాయినాథ పహుడావే మందిరే హో. ఇంకొకటి. ఆతా స్వామి సుఖేవ నిద్ర కర అవధూత బాబా కర సాయినాథ. ఇవి 9 హారతి పాటలు భీష్మ గారు బాబా గారి మీద రాసినవి. ఇంకా మిగిలినవి ఎవరు రాశారో మరొక వీడియోలో తెలుసుకుందాం. ఓం సాయిరామ్.